వావ్, ఇది సూపర్ ఉంది. నాకైతే ఇదే మనం వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ రోడ్. సో స్లో. హే, వచ్చేసాం పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. సో ఫైనల్లీ వచ్చేసాం పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి. మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఎంత స్పీడ్ పోతుంది చూడండి. సో ఇప్పుడే మనది లంచ్ కంప్లీట్ అయింది. కంప్లీట్ చేసుకొని వెళ్తున్నాం. 3:20 అవుతుంది టైము. ఇక్కడ నుంచి పుష్ప బ్రిడ్జ్ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది. అండ్ అక్కడనే 4 డ్యామ్ అని ఉంది ఒకటి. ఆ డ్యామ్ కూడా వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడే హోటల్ వాళ్ళు చెప్పిన మ్యాటర్ ఏంటంటే రేపు మార్నింగ్ వాటర్ ఫాల్ ఓపెన్ అవుతాడ. సో మనం కింది నుంచి కూడా వ్యూ చూడవచ్చు. సో రేపు మార్నింగ్ మనం మారేడుమిల్లికి వెళ్ళే ముందు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి వాటర్ ఫాల్ చూసేసుకొని వెళ్ళిపోదాం ఇంకా. సో లెట్స్ గో టు పుష్ప బ్రిడ్జ్. ఇక్కడ నుంచి జస్ట్ 8 కిలోమీటర్స్ ఉంది మనం వెళ్ళే లొకేషన్. ఈ ఫారెస్ట్ అయితే డేంజరస్ ఎక్కువ ఉంది. సిగ్నల్ బిల్కుల్ లేదు, ఎయిర్టెల్ లేదు, జియో లేదు, ఏం లేదు అసలు. పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి నియర్ బై వచ్చేసాం. జస్ట్ ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలంతే. వావ్, సూపర్ వస్తున్నాయి వాటర్. కొంచెం జాగ్రత్తగా పోయేసేద్దాం. హే, వచ్చేసాం పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసాం. గుర్తుందా ఈ బ్రిడ్జ్? ఇక్కడ ఒక డైలాగ్ ఉంటుంది. ఏం డైలాగ్ అంటే, ఎవత్రా ఇది అన్నం అంటుంది, ముద్దిస్తాను ఉంటుంది, ఏడు దొరికిన సాయంత్రం అయితే కేశవా. ఆ డైలాగ్ ఇక్కడనే షూట్ చేసింది అన్నట్టు. పుష్ప బ్రిడ్జ్. మన ఇంత హైట్ నుంచి వాటర్ పోతున్నాయి చూడండి. కింద పెద్ద లోయ. కూర్చో, నేను నిలబడతా. వావ్, సూపర్. డ్రోన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర. ఇదే ప్రీ వెడ్డింగ్ షూట్కి వచ్చినట్టున్నారు వీళ్ళు. సూపర్. ఇదే ప్రీ వెడ్డింగ్ షూట్ అవుతుంది. ఒక డ్రోన్ ఉంది. వావ్, చాలా పెద్దగా ఉంది. సూపర్ ఉంది ఫారెస్ట్. వావ్, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా. ఇటు కూడా చాలా పెద్దగా ఉంది లోయ. ఓ బాబా, మౌంటైన్ చూడండి ఎంత బాగున్నాయో. చాలా హైట్లో ఉన్నాయి. సో ఫైనల్లీ వచ్చేసాం పుష్ప బ్రిడ్జ్ దగ్గరికి. సో ఇదే పుష్ప బ్రిడ్జ్. ఇక్కడ సీన్ గుర్తుందా? అక్కడ వ్యాన్ ఎక్కడ ఆగి ఉంటుంది ఈ ఏరియాలోనే. అల్లు అర్జున్ది ఒక షూట్ ఉంటుంది, చిన్న సీన్ ఇక్కడ పుష్ప సినిమాలోది. కింది నుంచి మనం అక్కడ చూసినాం కదా వాటర్, అది ఇట్లా వెళ్ళిపోతుంది. అది సూపర్ ఉంది బ్రిడ్జ్. పుష్ప బ్రిడ్జ్ కిరాక్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇక్కడ నుంచి లోయ చూడండి ఎంత లోపలికి ఉందో. చాలా పెద్ద లోయ. మౌంటైన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అటైతే ఆ మౌంటైన్స్ కనిపిస్తూనే లేవు, మొత్తం డేంజర్ ఉన్నాయి. అండ్ వాటర్ ఫ్లో. అండ్ ఇటు చూడండి లొకేషన్, ఇటు కూడా సూపర్ ఉంది ఫారెస్ట్ అయితే. చాలా డేంజరస్గా ఉంది ఇక ఫారెస్ట్. చాలా థిక్నెస్ ఉంది. అదే దట్టమైన అడవి అంటారు చూడు, అట్లా ఉంది అన్నట్టు అడవి. ఇప్పుడిప్పుడే కార్స్ వస్తున్నాయి కొన్ని. ఇప్పటివరకు ఎవ్వరు లేకుండా ఖాళీగా ఉంది. ఒక ప్రీ వెడ్డింగ్ షూట్ అయింది,
ఆ షూట్ అయిపోయి వాళ్ళు వెళ్ళిపోయారు, బట్ వేరే కార్స్ వస్తున్నాయి. సో మనం ఇక్కడ నుంచి మళ్ళీ డ్యామ్కి వెళ్ళిపోదాం. ఈ లొకేషన్ అయితే సూపర్ ఉంది, పుష్ప బ్రిడ్జ్. సో లెట్స్ గో టు డ్యామ్కి ఎట్లా వెళ్ళాలన్న రూట్ అయితే కరెక్ట్ ఐడియా లేదు, కానీ ఏదో ఒక రూట్ పట్టుకొని వెళ్ళిపోదాం. అక్కడ ఒక విలేజ్ ఉంది, విలేజెస్ అడిగితే చెప్తారు. సో పుష్ప బ్రిడ్జ్ని చూసేసాం మొత్తానికి అయితే. లెట్స్ గో టు 4x బ్రిడ్జ్ అనేది 4x డ్యామ్ అని ఏదో ఉంది. సో అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను, అవి ఇన్స్టాలో పోస్ట్ చేస్తా చూడండి, సూపర్ వచ్చినాయి వీడియోస్ అయితే. టైం ఇప్పుడు 4:20 అవుతుంది. సో ఫారెస్ట్ కదా, సన్లైట్ ఎక్కువసేపు ఉండదు ఇటు సైడు. ఫాస్ట్గా వెళ్ళి అదొక్కటి చూసుకొని రూమ్కి వెళ్ళి రిలాక్స్ అయిపోదాం ఇంకా. ఎందుకంటే ఈరోజు ఆల్మోస్ట్ 275 కిలోమీటర్స్ రైడ్ చేసినాం ఇప్పటివరకు. సో గట్టిగా రెస్ట్ తీసుకొని మార్నింగే లేచి మనం మళ్ళీ వాటర్ ఫాల్కి వెళ్ళాలి. సో మనం ఇటు నుంచి వచ్చినాం ఇప్పుడు పుష్ప బ్రిడ్జ్ నుంచి 4x డ్యామ్ బెల్ మౌంట్ ఇటు సైడ్ అంట, నిషేధిత ప్రాంతం. సేమ్ అట్లాంటి బోర్డే ఉంది ఇక్కడ కూడా. సో డ్యామ్ ఇక్కడ నుంచి అయితే ఈజీ ఒక 1 పైనే ఉంటుంది, ఎందుకంటే నేను ఇంతకుముందు మ్యాప్లో చూసా, చాలా దూరం ఉంది. అంటే డ్యామ్ పక్కనే ఉంటుంది కానీ దాని చుట్టూ తిరగాలి మనం ఇప్పుడు మెయిన్ డ్యామ్ దగ్గరికి వెళ్ళాలంటే. ఇదంతా వాటరే, డ్యాము అక్కడెక్కడ ఉంటుంది, దానికి సంబంధించిన వాటర్ ఇదంతా. మనం దీని చుట్టూ ఇట్లా తిరుక్కుంటే అక్కడికి పోవాలి. పర్లేదు, బాగుంది ఈ లొకేషన్ కూడా. సూపర్ పోతుంది ఇక్కడ దగ్గర నుంచి చూపిస్తుంది చూడండి. బాబా ఏమైనా స్పీడ్ పోతున్నాయి వాటర్. మేబీ ఆ పుష్ప బ్రిడ్జ్ నుంచి వచ్చే వాటర్ అనుకుంటాం, కాకపోతే మనకు అట్లా రోడ్ లేదు కరెక్ట్గా, ఇట్లా వచ్చినాం. అక్కడ బ్రిడ్జ్ మీద చూద్దాం బాండి వాటర్. అసలు ఓ రేంజ్లో పోతుంది స్పీడ్, ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. బాబా ఓహో, ఎంత స్పీడ్ పోతుంది చూడండి. ఎస్, పుష్ప బ్రిడ్జ్దే ఇది, బట్ రోడ్ లేక మనం ఇదంతా తిరిగి వచ్చినాం. బాబా నెక్స్ట్ లెవెల్ ఉంది. సన్సెట్ అవ్వబోతుంది ఇంకొద్దిగా అయితే. అండ్ ఇక్కడ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో, సూపర్. ఈ లొకేషన్ బాగుంది. ఇక్కడ నైట్ క్యాంపెయినింగ్ టెంట్ వేసుకొని ఉంటే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ సన్సెట్ అవన్నీ చూడొచ్చు, ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్, సన్సెట్, ఈవినింగ్ అయితే సన్సెట్ చూడొచ్చు. ఇటు మార్నింగ్ సన్ రైజ్ బ్యాక్ సైడ్ నుంచి చూడొచ్చు. సూపర్ ఉంటుంది ఈ లొకేషన్లో స్టే చేస్తే. ఇక్కడ నుంచి డ్యామ్ ఎంత ఉందంటే ఇంకా ఇల్లు ఎంత ఉందనేది రాలే. ఇటు సైడ్ పోతే పవర్ కెనాల్ అంట, మనం ఇటు సైడ్ వెళ్ళాలి. వావ్ సూపర్. బాబా ఇది హైలైట్ అంటే. వచ్చేసాం డ్యామ్ దగ్గరికి అయితే, బట్ ఇక్కడ నుంచి లొకేషన్ నెక్స్ట్ లెవెల్ ఉంది పోండి. బాబా సూపర్ ఉంది. సో డ్యామ్ దగ్గరికి వచ్చేసాం మొత్తానికి. ఇదే డ్యామ్, ఇక్కడికి ఇదే అంట డ్యామ్. ఇంకా లొకేషన్ మాత్రం సూపర్ ఉంది. ఇప్పుడు ఇంకొంతసేపు అయితే సన్సెట్ అవ్వబోతుంది. సన్ రిఫ్లెక్షన్ సూపర్ పడుతుంది కదా వాటర్లో, మౌంటైన్స్ రిఫ్లెక్షన్ ఇవన్నీ సూపర్ పడుతున్నాయి. ఇటు సైడ్ గ్రీనరీ కూడా సూపర్ ఉంది, మొత్తం మౌంటైన్సే.
ఇప్పుడే సన్సెట్ కూడా అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 అవుతుంది అంతే. మేబీ ఇంకొక 10-15 మినిట్స్లో కంప్లీట్గా సన్సెట్ అయిపోద్ది కావచ్చు. సో మనం ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రూమ్కి. సో రేపు మళ్ళీ మనం వాటర్ ఫాల్స్కి వెళ్దాం ఎర్లీ మార్నింగ్. సో ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు తెలిసి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. రేపు ఎర్లీ మార్నింగ్ వాటర్ ఫాల్కి వెళ్తాం కదా, ఆ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. సో ఇది ఈరోజు అయితే మనం చూసిన నేచర్ అండ్ బ్రిడ్జ్ అండ్ వాటర్ ఫాల్స్. సో ఈ నేచర్కి బాయ్ చెప్పేసి మళ్ళీ మనం రూమ్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా.